జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. We are very happy to hear from you that you are blessed and healed and delivered and you are blessed by the books also. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నారని, మరి అనేకులు స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుకుంటున్నారని, అంత మాత్రమే కాకుండా మరి ఆత్మ సంబంధమైన పుస్తకాల ద్వారా మీరు దీవించబడుతున్నారని మేము విని సంతోషిస్తున్నాం. So we are speaking from power in God's word. దేవుని వాక్యములోని శక్తి అనే పుస్తకంలో నుంచి మాట్లాడుతున్నాం. God's word has creative power. పిల్లరా, దేవుని యొక్క వాక్యం సృజనాత్మకమైన శక్తి కలిగింది. God's word has redemptive power. దేవుని యొక్క వాక్యము విమోచనాత్మకమైంది. God's word also has transformative power. దేవుని యొక్క వాక్యము రూపాంతరపరచగల శక్తి గల వాక్యం. I'm talking before my new birth and after my new birth. నేను కొత్త జన్మించడానికంటే ముందు, తర్వాత కొత్తగా జన్మించిన తర్వాత నా ఆధ్యాత్మికమైన జీవితంలో మార్పులు ఎలా కలిగే విషయాలు మీతో పంచుకుంటూ The వచ్చాను. word of God has changed me tremendously. దేవుని యొక్క వాక్యం నా జీవితాన్ని చాలా అద్భుతమైన రీతిలో And మార్చివేసింది. it is changing me daily and God is giving revelation when I read the word. అంతటితో ఆగలేదండి. ప్రతి దినం కూడా దేవుడు నన్ను మరి రూపాంతర పరుస్తూనే ఉన్నాడు. నూతనమైన వాక్య ప్రత్యక్షతలు అనుగ్రహిస్తూ నన్ను నడిపిస్తున్నాడు. Today I want to talk to you about born and born again difference. ఈరోజు జన్మించుట, తిరిగి జన్మించుటలో ఉన్న వ్యత్యాసాలు మీతో మాట్లాడబోతున్నాను. జాగ్రత్త వినాలి. 2 Corinthians chapter 6 verse 18. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో Heavenly Father is saying, I will be a father to you and you shall be my sons and daughters, Almighty God. పరలోకమందున్న తండ్రి మాట్లాడుతున్న ఈ మాట ఏంటంటే, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులుగాను కుమార్తెలుగాను ఉంటారు అని సర్వశక్తి గల దేవుడు సెలవిస్తున్నాయి. So you are born in this world of an earthly father. చూడండి, భూలోకంలో మనం జన్మించినప్పుడు భూ సంబంధమైన తండ్రులకు మనం జన్మిస్తాం. That means you are born of flesh. అంటే శరీర రీతిగా మనం జన్మించాం అన్నమాట. But you are born again through the word, through the blood of Jesus, through a heavenly Father. చూడండి, మళ్ళీ తిరిగి జన్మించినప్పుడు పరలోకమందున్న తండ్రికి మరి ఆత్మ మూలముగా ఆయన రక్తము ద్వారా మనం నూతన జన్మానుభవం పొందుకున్నాం. When God breathed the breath in you, His DNA is in you, His nature is in you, His gene is in you. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన మనలో జీవవాయువు ఊదినప్పుడే ఆయనలోని జీవాత్మ మనలోనికి వచ్చింది. అంటే ఆ DNA, ఆయన స్వభావం, ఆయనకున్న గుణం ఆ ఊపిరితో మనకు వచ్చింది. We became His children and He became a father. ఆయనకు మనం పిల్లలుగా మార్చబడ్డాం. ఆయన మన తండ్రిగా ఉంటున్నాడు. In the Old Testament, even great saints like Abraham and Isaac and Joseph, Moses, nobody called him father. చూడండి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మన పితరులుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఆయనను నాయన, తండ్రి అని పిలిచే అవకాశం వారికి లేకుండింది. Their relationship was like God and people. వారి యొక్క సంబంధం ఎలాగుందంటే ఆయన దేవుడు, వీరు ప్రజలు అన్నట్టుగా ఉంది. But look at us, through Jesus we have become the children of a heavenly Father. దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన ఆధిక్యత చూడండి. ఆ పరలోకమందున్న తండ్రి ఆయన మనకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఆయనకు మనం పిల్లలుగా పిలువబడుతున్నాం. So our children are like us. మన పిల్లలు మనలాగా ఉంటారు కదా. God's children are like God. దేవుని పిల్లలు దేవునిలాగా ఉండాలి. God's children are sons and daughters. చూడండి, దేవుని పిల్లలు అని అంటే దేవుని కుమారులు కుమార్తెలుగా ఉన్న మనమే. He is a big God, we are small God. అంటే ఆయన గొప్ప దేవుడు, పెద్ద దేవుడు అయితే మనం చిన్న దేవుళ్ళలాగా ఆయనలాగా మనం ఉంటాం He is అన్నమాట. a father, we are a children. చూడండి, ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. We are born on this earth of the flesh. చూడండి, భూలోకంలో మనం జన్మించినప్పుడు మరి శరీర రీతిగా జన్మనిచ్చారు మన తల్లిదండ్రులు, Through a father and mother. మన తల్లిదండ్రులకు ద్వారా మనం But అలా born పుట్టాం. again of the spirit of the heavenly Father. పరలోకమందున్న తండ్రి ద్వారా ఆత్మ మూలముగా
తిరిగి జన్మ అనుభవం మనం పొందుకున్నాం. We were born in original sin, but born again as righteous, holy people in the kingdom of God. భూలోకంలో జన్మించినప్పుడు పాపముతో జన్మించాం గాని తిరిగి జన్మించినప్పుడు నీతిమంతులుగా మనం తిరిగి We జన్మించాం. are born as children of the flesh, but born again of spirit and water. That's the word of God. భూలోకంలో మనం జన్మించినప్పుడు శరీర రీతిగా మనం జన్మించాం గాని ఆత్మ మూలముగా మనం జన్మించినప్పుడు ఆత్మ పుట్టుక అనేది వాక్యము ద్వారా నీటి మూలముగా మనం జన్మించాం. We are all born of original sin, but we are born again as righteous and holy people in the kingdom of ఈ God. లోకంలో జన్మ పాపంతో మనం జన్మించాం గాని క్రీస్తులో తిరిగి జన్మ నీతిమంతులుగా మనల్ని మార్చింది క్రొత్త జన్మ. We are born in this world as discouraged people, helpless people, but we are born again as courageous and victorious ఈ లోకంలో people. మనం పుట్టినప్పుడు నిరుత్సాహ స్థితిలో ఉన్న పరిస్థితిలో పుట్టి ఉండొచ్చు కానీ తిరిగి జన్మ అనుభవం పొందుకున్నప్పుడు ధైర్యం గల వారంగా శక్తితో ఉన్న వారంగా తిరిగి జన్మించాం. We are born in this earth having no value, no worth by the family or people, but you are born again in the spirit. You have great value, worth, position, anointing. ఈరోజు గమనించండి ప్రియులారా, ఈ లోకంలో మనం జన్మించినప్పుడు మనకు ఏ విలువ ఉండి ఉండకపోవచ్చు, ఏ గుర్తింపు మనకు లేకుండా ఉండొచ్చు, గుర్తింపు లేని తల్లిదండ్రులకు మనం పుట్టి ఉండొచ్చు. కానీ క్రీస్తులో తిరిగి జన్మ అనుభవం పొందుకున్న తర్వాత గొప్ప స్థానాన్ని, గొప్ప స్థితిని, గొప్ప స్థాయిని దేవుడు మనకు అనుగ్రహించాడని గ్రహించాలా. I was born in this earthly kingdom, but born again as the daughter of the King of Kings in the heavenly kingdom. ఈ భూలోకంలో పుట్టినప్పుడు ఈ దేశ లేక ఈ రాజ్య సంబంధమైన మరి పౌరులుగా మనం పుట్టి ఉండొచ్చు. కానీ తిరిగి జన్మించినప్పుడు పరలోక వారసులుగా గొప్ప తండ్రికి, గొప్ప రాజుకు వారసులుగా మనం పుట్టాం. I was very shy, a person, very timid, but I am born again with the Holy Spirit, a courageous lady. భూలోకంలో జన్మించినప్పుడు చాలా పిరికిదానిగా నేను ఉన్నదాన్ని, పిరికిదానిగా నేను జన్మించాను. కానీ తిరిగి జన్మ అనుభవం పొందుకున్న తర్వాత క్రీస్తులో ధైర్యము గల వ్యక్తిగా, లేకపోతే మరి సాహసము కలిగిన వ్యక్తిగా నేను పుట్టాను. Bold and confident, and some people said, "How did you go and touch the tiger?" కొన్నిసార్లు ధైర్యం, ఇంత ధైర్యం కనబడతారు. ఎలాగ మీరు టైగర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టారు? ఎంత Many ధైర్యం of you are saying my status, like we both were touching the tiger there, live tiger in Thailand. థాయిలాండ్ దేశం వెళ్ళినప్పుడు, టైగర్ పార్క్ లో వెళ్ళినప్పుడు ఆ టైగర్ ని, ఆ యొక్క పులి దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకున్నాం అన్నమాట. మేము అక్కడికి వెళ్ళి దాన్ని మా చేతులతో అలా ముట్టుకున్నాం. I said, "No, we are not scared because the lion of the tribe of Judah is in us." మేము భయపడం, ఎందుకంటే యూదా గోత్రపు సింహం మనలో ఉన్నాడు. ధైర్యంతో వెళ్తాం. So we are born as a very, very, very timid and afraid people, but we are born again as ఈ courageous. భూలోకంలో జన్మించినప్పుడు చాలా పిరికి వాళ్ళుగా మనం ఉంటూ ఉండొచ్చు. కానీ క్రీస్తులో తిరిగి జన్మించినప్పుడు ధైర్యం గల వారంగా మనం నిలబడతాం. I was born as a cursed person. There was a lot of ancestral curse in my family, but born again, all that curse is removed. We have Abrahamic ఈ blessing. భూలోకంలో జన్మించినప్పుడు ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలో పుట్టి ఉండొచ్చు, మన కుటుంబాల్లో మరి శాపం కలిగి ఉండొచ్చు. కానీ తిరిగి జన్మించినప్పుడు మన పితరులు లేకపోతే మన వంశాల్లో ఉంటున్న ఆ శాపాన్నంతటిని కూడా ఆ క్రీస్తు ప్రభు ద్వారా కొట్టివేయబడిన స్థితిలో తిరిగి జన్మించారు. I was born in this world as a negative girl, always negative thinking, but born again as positive, and word of God has given me positive ఈ thinking. భూలోకంలో జన్మించినప్పుడు ఎప్పుడు కూడా ప్రతికూలమైన ఆలోచనలతో, ఎప్పుడు ఎందుకు అలాగా, ఎందుకు ఎలాగని చాలా కృంగిపోయిన ప్రతికూలమైన ఆలోచనలతో ఉండేదాన్ని. కానీ తిరిగి జన్మించిన తర్వాత అవన్నీ కూడా కొట్టివేయబడి నేను ఎప్పుడు కూడా అనుకూలమైన వచనమే, అనుకూలమైన ఆలోచనలే, అలాంటి వాటితోనే ముందుకు సాగుతాను. That's what the word of God says. I believe what the word says, not what the world or people say. పిల్లరా, లోకంలో ప్రజలు ఏం చెప్తున్నారా, లోకంలో ఉన్న మనుషుల యొక్క స్వభావం ప్రకారంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేది నేను నమ్మను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుని వాక్యం నా గురించి ఏం పలుకుతుందో దాన్నే నేను నమ్ముతాను, దాన్నే నేను పలుకుతాను. I was born as a defeated child, but born again as a victorious ఈ child. లోకంలో పుట్టినప్పుడు ఓడిపోయిన దానిగా జన్మించాను, కానీ తిరిగి జన్మించినప్పుడు విజయం పొందిన వ్యక్తిగా మరి నేను జన్మించాను. I was born as a receiver, always hand is like that. Now I am born again as a giver, my hand is like this. నేను జన్మించినప్పుడు ఈ భూలోకంలో నా స్వభావం ఎలాగంటే ఇక ఎవరైనా ఇస్తే తీసుకుందాం, ఎవరైనా ఇస్తే తీసుకుందాం అనే ఆలోచనలోనే ఉండేదాన్ని. బట్ క్రీస్తు ప్రభులో తిరిగి జన్మ అనుభవం పొందుకున్న తర్వాత అది కాదు నా స్వభావం. ఎప్పుడు నేను ఇతరులకి ఇచ్చేదానిగా ఉండాలనే స్వభావం దేవుడిచ్చాడు. I was born as a loser. I thought I am good for nothing, but
I'm born as a winner person. Winner man is in me. ఈ లోకంలో జన్మించినప్పుడు దేనికి కూడా పనికిరానేమో, ఇంకా నా వల్ల ఏమి కాదేమో, నేను ఓటమిలోనే ఉన్నాను, నా జీవితం ఇద్దేనేమో అన్న ఓటమిలోనే నేను ఉంటూ ఉండేదాన్ని. కానీ తిరిగి జన్మ అనుభవం పొందుకున్న తర్వాత నేను ఎంతో గొప్ప విజయం పొందిన వ్యక్తిగా, ఇదిగో నేను జయం పొందిన వాడు నాలో ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు సాగుతూ. How many of you agree with me? How many of you say the word of God has changed my life? ఈ రోజు చెప్పబడిన ఈ మాటలన్నిటితో ఎంతమంది ఏకీభవిస్తున్నారు? దేవుని యొక్క వాక్యం నా జీవితాన్ని మార్చింది అని మీరు చెప్పగలుగుతారు. And you all raise your hand and thank him. అలాంటి వాళ్ళు చేయి పైకెత్తి దేవునికి వందనాలు Every day thank him, praise him, love him and live for him. పిల్లల ప్రతిదినం కూడా దేవుని స్తుతించు, దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యంలో జీవిస్తూ విజయంతో ముందుకు సాగు. Till we have breath, till we can run, we will live for the Lord. మనలో ఊపిరున్నంత వరకు ప్రభుతో ముందుకు సాగుతూ ఆయన కొరకే జీవిస్తూ ముందుకు సాగాలి. So Jesus spoke powerful words. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శక్తిగల వాక్కును ఆయన మాట్లాడుతూ వచ్చాడు. All the word were put into science. చూడండి, ఆయన మాటలన్నీ కూడా క్రియాత్మకంగా లేకపోతే క్రియల్లో పెట్టబడ్డాయి. Acts chapter 10:38 says that Jesus of Nazareth went everywhere preaching and teaching and all doing good work. అపొస్తలుల కార్య గ్రంథం 10:38 వచనంలో నజరేయుడైన యేసు ఆయా ప్రాంతాల్లో సంచరించుచు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన మేలు చేయించు వెళ్ళాడు అని రాయబడింది. And multitudes followed him, and some were amazed. They said, the officials said, no man has ever spoken like this man. మరి ఆయన చేస్తున్న మంచి కార్యాలకు కానీ లేకపోతే ఆయన చేస్తున్న బోధలకు కానీ జన సమూహములు ఆయనను వెంబడిస్తూ వచ్చేవారు. మరి కొంతమంది అక్కడ ఉన్న జ్ఞానవంతులుగా ఉన్న వాళ్ళు అన్నారు, ఈయనలాగా భూమి మీద గతంలో ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు అని. Yeah, John chapter 7:46, the officials were amazed and they said, no man has spoken like this. యోహాను సువార్త 7:46 వచనంలో ఆశ్చర్యంగా ప్రజలు అధికారులైన వారు ఆయన చూచి అన్నారు, ఈయన వాళ్ళు ఈ మనుషులు మాట్లాడినట్లు ఎవరు ఎప్పుడు మాట్లాడలేదని. Yes, nobody has ever spoken like him. ఈయనలాగా ఎప్పుడు మాట్లాడలేదు ఎవరని. Nobody will ever speak like him. పిల్లరా, ఆయన వంటి మాటలు లేకపోతే జ్ఞానం కలిగిన మాటలు ఎవరు మాట్లాడలేదు. But when you are born in the spirit, you will get his ways, his thought and his center. నేనేం చెప్తున్నానంటే, మనం తిరిగి జన్మ అనుభవం పొందుకున్న తర్వాత ఆయన స్వభావం మనలోకి వస్తుంది, ఆయన జ్ఞానం మనలోకి వస్తుంది, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఆలోచన విధానం మనలోకి వస్తుంది. There was such magnanimity, there's so much attraction. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఆయన మాటలకు ఆకర్షితులవునట్లుగా, ఆకర్షించబడేటట్లుగా, ఆశ్చర్యపరచబడేటట్లుగా Thousands and thousands followed him, listening to his wonderful word coming out of his mouth. వేల 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 మంది జనసమూహలు గుంపులు గుంపులుగా ఆయన మాటలు వినడానికి ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవారు. Some said, oh, is he not the carpenter's son? How can he get such wisdom? కొంతమంది అన్నారు, ఏంటి ఈయన వడ్లవాని కుమారుడు కాడా, ఏంటి ఇంత జ్ఞానం ఈయనకి ఎలాగొచ్చింది అని ఆశ్చర్యపోయారు. When he calmed the wind and the storm, he said, oh, he is an ordinary man. How can the wind and sea obey him? గాలి తుఫాన్లు ఆయన గద్దించినప్పుడు అవన్నీ ఆగిపోయినప్పుడు ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఏంటి, ఒక సాధారణమైన వ్యక్తికి గాలి తుఫాను ఆయన మాటకు లోబడుచున్నవి కదా అంటున్నారు. Even the demons trembled and said, truly you are the son of God. దయ్యాలు కూడా వణికి నిజంగా ఈయన దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నాయి. And people were astonished. They said, how can demons obey him? ప్రజలకు ఆశ్చర్యం అయిపోతుంది, దయ్యాలు ఈయన మాటకు లోబడడం ఏంటి. The crowd was astonished when they saw the deaf hearing and the mute speaking and the lame walking and blind seeing and all that. గుడ్డివారు చూస్తున్నప్పుడు, చెవిటివారు వింటున్నప్పుడు, మూగవారు మాట్లాడుతున్నప్పుడు, కుంటివారు నడుస్తున్నప్పుడు, ఈ అద్భుతమైన కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రజలు ఇవన్నీ చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. And they say miracle. They saw and said, how can this be an ordinary man doing such miracles? అక్కడున్న వారందరూ కూడా చూసి ఆశ్చర్యపడుతూ, ఏంటి ఒక సాధారణమైన వ్యక్తి ఇలాంటి జ్ఞానం కలిగి, శక్తి కలిగి, అధికారం కలిగి ఇలాంటి గొప్ప కార్యములు ఎలా And చేయగలరు? they said, a man cannot do all this unless God is with him. తర్వాత వారు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా, దేవుడు అతనికి తోడై ఉంటే తప్ప ఎవరు ఈ కార్యములు చేయలేరు. When God is with you, same thing will happen to you. ప్రియులారా, దేవుడు మీకు తోడై ఉంటే ఇలాంటి కార్యాలు, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యాలు మీరు కూడా చేయగలరు. And God is with us, the victory after victory, and people will be astonished at your word, at the miracle he does through you. ప్రభు తన కార్యాలు మన జీవితం ద్వారా జరిగిస్తున్నప్పుడు ప్రజలకి ఆశ్చర్యం అవుతుంది. అప్పుడు నువ్వు చేసే అద్భుత సూచక్రియలు అన్నిటిని బట్టి ప్రజలు ఆశ్చర్యపడతారు. Yes, people of God, there's great power in the gospel also. ప్రియ దేవుని ప్రజలారా గమనించండి,
సువార్తలో కూడా గొప్ప శక్తి ఉంది. 1 Corinthians chapter 1:18. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. Apostle Paul has written, the message of the cross is foolishness to those who are, perishing. But to us, we are being saved. It's a power of God. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఇదిగో సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది అంటే. In Mark chapter 1:4, John the Baptist came preaching of the gospel. మార్కు సువార్త మొదటి అధ్యాయం 4వ వచనంలో బాప్తిసం ఇచ్చు యోహాను ఆయన వచ్చి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తూ Repent and be baptized for the forgiveness of sins, he said. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై మీరు బాప్తిసం పొందండి అని After John was put in prison, Jesus came preaching the same gospel. బాప్తిసం ఇచ్చి యోహాను చెరలో పెట్టబడిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. Yes, the time is fulfilled. The kingdom of God is at hand. Everybody repent and believe in the gospel. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని ప్రభు చెప్పారు. After Jesus' death and resurrection, Jesus sent the Holy Spirit. 120 people were electrified. They started preaching the same message. యేసుక్రీస్తు ప్రభు ఆ మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత 120 మంది మేడ గదిలో కూడుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారిని నింపిన తర్వాత అపోస్తలులైన వారందరూ కూడా శిష్యులైన వారందరూ కూడా ఇదే సువార్తను వారు ప్రకటిస్తూ బోధిస్తూ వెళ్ళారు. After hearing Acts 2:38, they are saying, what shall we do? They were cut to heart. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో ఈ అద్భుతమైన సువర్తమానం ప్రజలు విన్న తర్వాత వారి హృదయాలు నొచ్చుకొని అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. Peter said, repent and be baptized for the forgiveness of sins. You'll get the Holy Spirit, same power. పేతురు నిలబడి ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు కొరకాయ మీరు మీ పాపములు ఒప్పుకొని మీరు బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు కూడా పొందుకుంటారు. Later we see Saul was, transformed and he became Apostle Paul and he preached the gospel. ఆ తర్వాత కాలంలో మనం గమనిస్తాం అపోస్తలుడైన పౌలును ప్రభు దర్శించినప్పుడు మరి దేవుని యొక్క సువార్త ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సువార్త ఆయన బోధిస్తూ ప్రకటిస్తూ వెళ్ళాడు. And 1 Corinthians 9:16 he says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో పౌలు అంటాడు, woe to me if I do not preach the gospel. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటు. Everybody says Rama. శ్రమ అండి, If you don't preach the gospel, it's Rama. వింటున్నారా? సువార్తను గనక మీరు చెప్పకపోతే, సువార్త ప్రకటించకపోతే మీకు శ్రమ అంటున్నాడు. Romans 1:16 he says, I am not ashamed of the gospel at all. రోమా పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్న మరొక మాట ఏంటంటే, నేను సువార్తను గురించి సిగ్గుపడు వాడను కాను. I have written 2 gospel tracts. One is good news for you and ultimate truth. That's a mini Bible. ప్రజలందరికీ కూడా అర్థం అవడానికి మరి అందరికీ సులభంగా తెలుసుకోవడానికి నిమిత్తము సువార్తను గురించి 2 నేను రాయడం జరిగింది. ఒకటి చిన్న బుక్లెట్ మీకో శుభవార్త అనే ఒక పుస్తకం, ఆ తర్వాత మరి శాశ్వత సత్యం అనే ఒక మినీ బైబిల్ లాంటిది. బైబిల్లో ఉన్న అన్ని కూడా క్రోడీకరించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాశాను ఈ సువార్త పుస్తకాలు 2. You get this book and read it and preach the gospel. Woe to you if you don't preach the gospel. ఈ సువార్త పుస్తకాలు మీరు ఆర్డర్ చేసుకోండి, తీసుకోనండి. మీరు చెప్పలేకపోతే అనేకులకు మీరు తెలియజేసి ఈ పుస్తకాలు ఇచ్చుట ద్వారా మీరు సువార్త అందించిన వారు అవుతారు. గమనించండి, సువార్త ప్రకటించకపోతే మీకు శ్రమ. Because Matthew 24:14, the gospel of the kingdom has to be preached to all the nations of the world, then the end will come. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడవలెను, అటు తర్వాత అంతం వస్తుందని చెప్పారు. 1 Corinthians 15:3, what is gospel he says? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో సువార్త అంటే ఏంటో చెప్పబడింది. Jesus died according to the scriptures. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై Jesus was చనిపోయాడు. buried according to the scriptures. లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు. Jesus rose again according to the scriptures. లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేపబడ్డాడు. This is the gospel, dear friends. ప్రియ స్నేహితులారా, ఇదే సువార్త. Tell your neighborhood, tell wherever you go. నీవెక్కడ వెళ్ళినా ఈ సువర్తమానాన్ని మీరు తెలియచేయండి. Take the tracts, put in your bag and distribute. మీ బ్యాగ్ లో పెట్టుకోనండి, ఇతరులకు ఆ ట్రాక్స్ మీరు అందచేయండి. The gospel should reach to all the nations of the ఈ world. రాజ్య సువార్త, ఈ సువార్త లోకమందంతటా ప్రకటించాలి. I am doing, my team is doing now. It is in your part. ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం, మా టీం అందరూ కూడా చేయడానికి మొదలు పెట్టి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పబడిందా మీకే? How many of you decide that I am going to spread the gospel? ఈ సువార్తను ప్రకటిస్తానని ఎంతమంది తీర్మానం చేస్తారు? We are going to pray for you. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా మీకు వందనాలు.
పరిచే నీ అద్భుతమైన వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎందరో జీవితాల్ని రూపాంతరపరిచింది Yes, Lord. ప్రభా, మీకు స్తోత్రం. నిలబడిన మా జీవితాలు రూపాంతరపరిచింది ప్రభా. ఈ వాక్యం ప్రకటిస్తుండగా అనేక మంది జీవితాలు రూపాంతరపరుస్తున్నాయి. ఎందుకంటే మాలో లేదు శక్తి, వాక్యంలో ఉంది శక్తి ప్రభా. మేము దాన్ని నమ్ముతున్నాం ప్రభా. మీకు స్తోత్రం. శిష్యుల రూపాంతరపరిచింది, అనేకుల జీవితాల్లో ప్రభావితం చేసింది ప్రభా. మీకు వందనాలు నాయన. ఇదే రూపాంతరపరిచే శక్తి అనేకులకు పని చేయాలి ప్రభా. సువార్తలో శక్తి ఉంది. సువార్తను గురించి మేము సిగ్గుపడకుండా నాయన ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించాలి అన్న నీ యొక్క ఆజ్ఞను బట్టే ప్రభా ఈ సువార్త ప్రకటిస్తున్నా ప్రభా. మీకు వందనాలు నాయన. అనేకులు సువార్తను నమ్మి మారు మనస్సు పొంది వారి జీవితాలు మీకు సమర్పించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ సువార్తను అంగీకరించకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి సజీవుడిగా లేచాడు అన్న సత్యాన్ని గ్రహించకుండా ఎవరైనా ఉంటే వారు ప్రభా వారి జీవితాల్లో అంగీకరించే సహాయం చేయండి. కుటుంబాల్లో నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. శరీర బలహీనతలు అనారోగ్యంతో ఉన్న వారికి మీ వాక్కు పంపుట ద్వారా మీరు వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నారు. కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి. అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి ప్రభా. గొప్ప కార్యం మీరు జరిగించండి. వాక్యం అందించిన మీ దాసురాల్ని కూడా ఇంకను అభిషేకించి అనేకులకు ఈ సత్య సువార్త శక్తిగల వాక్కు ప్రకటించడం ద్వారా అనేకుల జీవితాలు రూపాంతరపరిచే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. Amen. May God give you the burden of perishing souls. నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం ప్రభు మీ హృదయంలో Not only pray but preach and teach and save so many souls. Make heaven full, hell empty. వింటున్నారా ప్రజలారా? కేవలం ప్రార్థించటం మాత్రమే సరిపోదు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా మీరు ఉండాలి. పరలోకం ప్రజలతో నింపబడాలి. నరకానికి ప్రజలు వెళ్లకుండా ఖాళీ అవ్వాలి. అట్టి కార్యం దేవుడు జరిగించునుగా. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం,
నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.